ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే. మహానటితో ఫేమ్ తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న సినిమా కల్కి 2898 ఏడి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో రెడీ అవుతోన్న కల్కి 2898 ఏడి మూవీ 2 భాగాలుగా రానుంది. శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కిగా ఈ మూవీలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. భవిష్యత్తు ప్రపంచంలో జరిగే కథగా ఈ సినిమా ఉండబోతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటిస్తూ ఉండటం విశేషం. ఇంకా అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విజువల్ వండర్ గా ఈ మూవీని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నారు. ఇందుకోసం మరో ప్రపంచాన్ని సృష్టించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్, దిశా పటానీ మీద ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఈ పాట రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా కంప్లీట్ అండర్ వాటర్ విజువలైజేషన్ తో సాంగ్ ని చిత్రీకరించాలని ఆలోచిస్తున్నట్లు టాక్. అదే జరిగితే ఖచ్చితంగా ఈ పాట ఒక అద్భుతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండర్ వాటర్ థీమ్ తో పాట నేచురల్ విజువల్స్ తో రావడం అంటే చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫారిన్ లొకేషన్స్ ఈ సాంగ్ ని చిత్రీకరించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇందులో నిజం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కథ పరంగా కనుక చూసుకుంటే ఇది డిఫరెంట్ టైం లైన్ లో జరగబోతోంది. కె రాఘవేంద్రరావు, శంకర్ ఇలా సాంగ్స్ విషయంలో ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్నారు. వారి పాటలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి నాగ్ అశ్విన్ వారిని మించిన వండర్ ఏమైనా కల్కి మూవీలో చూపిస్తాడేమో చూడాలి.